మీ మీద కనీసం 14 నుంచి 15 కేసులు పైన ఉంటేనే మీరు నా దగ్గరకు రండి. ఎవరైతే ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని ఎర్రబుక్కి ఎర్రిబాబు చెప్పిన తర్వాత దానిని స్ఫూర్తిగా తీసుకున్న టీడీపీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతూ మర్డర్లు మానభంగాలు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాక్షస రాజ్యంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తను వినికొండలో దారుణంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా పట్ట పగలు కత్తితో నరికి చంపేస్తే ఆ వైసీపీ కార్యకర్త యొక్క మృతుడి కుటుంబానికి పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక్క పోలీసునైనా ఇవ్వాలి అని తెలుగుదేశం ప్రభుత్వానికి కనిపించలేదా? చంద్రబాబు కనిపించలేదా? పవన్ కళ్యాణ్ కనిపించలేదా? ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శనకు వెళ్ళినప్పుడు అతనికి జనంలో ఎప్పుడు కూడా అతను ఎక్కడికి వెళ్ళినా కూడా జనం అంతా తండోపతండాలుగా వస్తారు, వేలాదిగా చుట్టుముడతారన్న సంగతి తెలిసినా కూడా, అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఒక్క పోలీసుని కూడా రక్షణకు పంపించలేదంటే, పోలీసు బందోబస్తు ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేద్దామని ఉద్దేశం వీళ్ళకు ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే జనం ఎలాగూ వేలం వెర్రిగా వేలాది మంది వస్తారు. ఆ జనంలోంచి మన గూండాలను కూడా ప్రవేశపెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసి జగన్మోహన్ రెడ్డి చెత్త పరిపాలన చూసి వైసీపీ కార్యకర్తలే ఆయన పొడి చంపేశారు, లేకపోతే దాడి చేశారు అని సృష్టిద్దామనుకున్న ఆలోచన వీళ్ళకు ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తొలగించేస్తే ఇక మనకి ఎదురుండదు, ఈవీఎంలతో ఇప్పుడు గెలిచాము, ఇంకా తరువాత కూడా ఏదో విధంగా మనం గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు, మనకి ఎదురు ఉండదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగో చనిపోయాడు కాబట్టి మనకి అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రధాన శత్రువుగా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి జననేతగా ఉన్నాడు, జనాకర్షణ కలిగిన నాయకుడిగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకెవరూ మనకు ఉండరు అనుకున్నాం. అనుకున్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి మనకు ఎదురు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉండి మనం ఇన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి ఇన్ని చేసినా కూడా 40% ఓట్లు తెచ్చుకున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ఎప్పుడైనా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది, మన అధికారంలో దించేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని లేకుండా చేసేస్తే మనకి ఎదురుండదు. మరో 30-40 సంవత్సరాలు మనం చనిపోయే వరకు కూడా తాలిబాన్లు రాజ్యం వెళ్ళినట్టు మనమే ఆలోచు, మనం ఏదోచిగా దోపిడీ చేసుకోవచ్చు. ప్రజలను మభ్యపెట్టడానికి మనం ఏదో చేసేస్తున్నామని మభ్యపెట్టడానికి మన పత్రికలు ఎలాగా ఉన్నాయి కదా, ఎల్లో ఛానల్స్ ఎలాగా ఉన్నాయి, వీటిని అడ్డం పెట్టుకొని మనం యథేచ్ఛగా దోపిడీ చేసుకోవచ్చు, రాజ్యాన్ని ఏలుకోవచ్చు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలెవరు ఎదురు తిరగకుండా చేసేటట్లు చేసేవచ్చు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా వైసీపీలో ఉంటే, వైసీపీ అనే పార్టీ మనకి ఎదురు తిరిగితే, ఇప్పటికే వైసీపీలోని కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తున్నాము, ఎమ్మెల్యేలని బయటికి రాకుండా చేస్తున్నాము, ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వారి నియోజకవర్గంలోని స్వేచ్ఛగా తిరగనీయకుండా చేస్తున్నాం, వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తే వాళ్ళని పరామర్శించడానికి కూడా మిథున్ రెడ్డి లాంటి వాడు వెళ్లకుండా మనం అడ్డుకుంటున్నాము. కాబట్టి ఇంత చేసినా కూడా ఈ 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మనకి ఇంకా తిరిగి ఉండదు, మనమే ఇంకా శాశ్వతంగా అధికారంలోకి ఉంటాము. మనది ఒక తాలిబాన్ రాజ్యంలాగా ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ లేనట్టు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఏలేద్దాం అని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం, ఎలక్ట్రానిక్ ముఖ్యమంత్రికి, ఎలక్ట్రానిక్ ఉప ముఖ్యమంత్రికి ఒక విన్నపం బహిరంగంగా, మీకు ఎదురు లేకుండా చేసేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసేయండి, జగన్మోహన్ రెడ్డి చంపేసి మీకు ఎదురు తిరగకుండా ఒక్క వైసీపీ కార్యకర్త కానీ ఒక వైసీపీ అభిమాని కానీ సోషల్ మీడియా కానీ మీకు ఎదురు లేకుండా చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఇంకేది ఉండదు. మీరే ఇంకా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి శాశ్వత ముఖ్యమంత్రిగా, శాశ్వత ఉప ముఖ్యమంత్రిగా మీరే ఉండి మీరే దోచుకోవడానికి, ఎవడు అడగడానికి కూడా లేకుండా చేసేయచ్చు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల్ని ఒక ఊహాలోకంలో తేలియడానికి బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇది లేదు, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. శాంతి భద్రతను అదుపు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎలివేషన్ ఇవ్వడానికి మన పచ్చపత్రికలు ఎలాగో ఉన్నాయి. కాబట్టి ఇంకా మన ఎదురు తిరుగుతున్న, ఇంకా 40% ఓటింగ్ ఉన్న, ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన, వ్యవస్థను మేనేజ్ చేసిన
యంత్రాలను మనకు అనుకూలంగా ఉపయోగించుకున్నా కూడా 40% ఓటింగ్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మనకి ఎప్పుడైనా ప్రమాదమే. మళ్ళీ మనల్ని అధికారంలోకి దించేస్తాడు, మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈయన లేపేస్తే అది కూడా మన చేతికి మట్టి అంటకుండా వైసీపీ అభిమానులే చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో చేసేస్తారు. పోలీసుల్ని మన అదుపాజ్యంలో ఉన్నారు కాబట్టి పోలీసులు అక్కడ వెళ్లకుండా చేస్తే ఆయన లేపేస్తారు అని ఒక కుట్ర కుతంత్రాలతో ఇప్పటికీ కూడా మీరు పనిచేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి మీరు ఎంతగా భయపడుతున్నారో, మళ్ళీ అధికారంలోకి వస్తాడనే భయం మీకు ఎంతగా ఉందో ఇక్కడ అర్థమవుతుంది.